ఓకే, నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న మీ పేరు? శ్రీశైలం అన్న. శ్రీశైలం. ఏం చేస్తుంటారు అన్న? బిజినెస్ చేస్తా. బిజినెసా? ఏం బిజినెస్ అన్న? అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా. ఎట్లా నడుస్తున్నా? ఈ ప్రభుత్వం వచ్చిన డల్గా ఉంది, కొంచెం ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎట్లుంటుందో తెలియదు ఇక. ఓకే, అంటే ప్రభుత్వం మారడం వలన లేదా ప్రభుత్వం మారడం వల్ల కొంచెం ఆలోచిస్తారు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అట్లా. అంటే బయట తిరుగుతూ ఉంటారు కదా మీరు, ఎట్లా అనిపిస్తుంది అన్న? కొత్త ప్రభుత్వం వచ్చింది, జనాలు ఏమనుకుంటారు? ఈ కరెంట్ టైం కుంటలేదు, వచ్చే నిండిపోయింది. నేను కూడా వ్యవసాయం ఉంది నాకు. కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది తెలియలేదు. ఒక అర్ధ ఎకరా చేను ఎండిపోయింది నాది. 2 బోర్లు వేసిన, నీళ్ళు రాలే. ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే గత ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఏదైనా రైతులకు మేలు చేసామన్నారు. ఆ దిశ ఏమైనా అడుగులు వేస్తురా? ఏమో కరెంట్ రైతులకు కావాల్సింది కరెంటు మరియు ఎరువులు టైంకు రాకపోవడము. ఇక ఈ ప్రభుత్వం వల్ల రైతులకు ఒరిగింది అయితే ఏం లేదు. ఈ 6 గ్యారెంటీలు అన్నారు, అందులో కూడా ఏం నెరవేరిన దాఖలాలు లేవు. ఒక ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు. మీరు ఏ పంట వేసారన్న? నేను వరి వేసిన. వరికి 500 బోనస్ ఇస్తా అన్నారు కదా, అదేమన్నా నడుస్తుందా? 500 బోనస్ ఇప్పుడు ఇంకా చేన్లు కోస్తారు, తర్వాత తెలుస్తుంది. సరేనా, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లుండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు? రంజిత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ నుండి వస్తుండు, సిట్టింగ్ ఎంపీ, బలంగా నేను గెలుస్తాను ఆయనే చెప్తుండు. కేసీఆర్ ముఖం చూసి నేను గెలుస్తాను క్యాషన్ జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుండి చెప్తుండు. మోడీ ఆవాజ్ చూసి కావచ్చు, నేను చేసిన పనులు కావచ్చు, నేను గెలుస్తా అని చెప్పేసి కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తాను. ఈ ముగ్గురిట్లలో ఎవరి వైపు జనాలు ఉంటారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన 2014 గెలిచినా కానీ అదే పార్టీని నమ్ముకోనుండి ఆయన ప్రజలకు సేవ చేసిండు, మా గ్రామానికి కూడా సేవ చేసిండు. రంజిత్ రెడ్డి అంటే ఆయన అవకాశం కోసం, ఆయన బిజినెస్ మ్యాన్, నాన్ లోకల్, ఆయన లోకల్ కాదు. ఎక్కడన్నా కరీంనగర్ ఆయన వరంగల్ అనుకుంటా, వరంగల్ నాన్ లోకల్. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉండి ఒక్కనాడు కూడా మా గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవు, మా మండలానికి వచ్చిన ఏం దాఖలాలు లేవు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చేస్తుండు. కాంగ్రెస్ మీద నమ్మకం పోయింది ప్రజలకు, లేదు ఏ రోడ్ లేదు. ఏముంది 6 గ్యారంటీలు అన్నారు, అవి అన్నారు, అవి అన్నీ పోయినాయి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఫ్రీ కరెంట్ అంటే అది దాని మీద లిమిట్ పెట్టిరన్న, లిమిట్ పెట్టి రైతులకు ఒరిగింది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే 2 లక్షల రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఇప్పుడప్పుడు అంటారు, అది కూడా మాట దాటేస్తారు కదా. ఓకే, సరేనా. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి అని చెప్పేసి నువ్వు అంటున్నావు, కానీ రంజిత్ రెడ్డి ఏమంటారు, నేను సిట్టింగ్ ఎంపీని, ఇక్కడ నన్నే గెలిపిస్తారు, ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్లో ఉంది, ఈ 2 ప్రభావం చూపించి నన్ను గెలిపిస్తారని చెప్పేసి రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తారు. దేశంలో మోడీ హవా నడుస్తుందన్న, పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రపంచం మొత్తం మోడీ వైపు చూస్తారు. మోడీ నిజాయితీ పరుడు, రోజుకు 18 గంటలు కష్టపడి దేశం కోసం ఆలోచించే వ్యక్తి మోడీ. మోడీని చూసి ఓటేస్తారు. ఇంకోటి వ్యక్తిగతంగా మా ఎంపీ క్యాండిడేట్ కూడా రంజిత్ రెడ్డి, ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు వ్యక్తిగత మంచి క్యాండిడేట్. ఆయన నిజాయితీ పరుడు, గెలుస్తాడు. ఎలాంటి మచ్చలేని నాయకుడు ఆయన, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి కాసాని జ్ఞానేశ్వర్ పరిస్థితి? కాసాని జ్ఞానేశ్వర్ గారు బయటకు వెళ్ళిండు, పులి బయటకు వెళ్ళింది అంటారు, గెలిపించుకుంటా. ఆయన 10 ఏళ్ళ అధికారం నుండి ఎప్పుడు వెళ్ళలే. ఎందుకంటే అధికారం పోయిందనే ఒక బాధతోని, అధికారం లేకుండా తట్టుకోలేక బయట తిరుగుతున్నాయి. ఆయన కానీ అధికారం ఉన్న వాళ్ళు ఏనాడు బయటికి వెళ్ళలే. ఏదో అధికారం పోయిందనే ఒక బాధతోనే వెళ్తురు అని, అధికారం అనుభవించాలనే బాధతోనే బయటికి వెళ్తురు. కానీ నిజమైన ప్రజల మీద ప్రేమ ఉంటే 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినావు, వేడికి రాలేను. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆయన ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే. ఆయన ప్రభావం ఏముండదు, ఆయనది ఉండదు. పోటీ ఎవరెవరికి మధ్యలో ఉంటుంది? పోటీ బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్కి పోతుంది, కాంగ్రెస్ 2nd ఉంటుంది, బీజేపీ పార్టీ 1st ప్లేస్ ఉంటుంది. గెలుస్తుంది అన్న, నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. ఎవరిని ఎలాంటి పండు ముసలాల కాడికి చదువుకున్న వ్యక్తులను కానీ, ఈరోజు మంచి మేధావులను అడిగినా, యువకులను అడిగినా సెంటర్లో అయితే మోడీ ఉండాలంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన టీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్గా మారి నేను దేశాన్ని ఉద్ధరిస్తాను పోయిండు. దానివల్ల ఏం లేదు, ఆ పార్టీ కలిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా సెంటర్లో రాదు, స్టేట్లో ఉంది. సెంటర్లో మోడీ ఉంటే మనకు మంచిగా ఉంటుందని చాలా మంది మెజార్టీ పబ్లిక్ ఆలోచిస్తారు. ఫైనల్గా అయితే బీజేపీ భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతోని ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా దేశంలో కూడా మోడీ గారు అధికారంలోకి రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.